భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. అంతర్జాతీయ వేదికలపై కూడా ఆయన ప్రతిభ ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్ చిత్రం గాడ్ ఫాదర్ స్ఫూర్తితో మణిరత్నం రూపొందించిన నాయకన్ చిత్రం టైమ్ మ్యాగజైన్ ఎంపిక చేసిన 100 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మణిరత్నం రూపొందించిన రోజా, బొంబాయి, దిల్సే చిత్రాలు టెర్రరిజం ట్రయాలజీగా గుర్తింపు పొందాయి. వీటిల్లో బొంబాయి చిత్రం విడుదలయ్యి నేటికి సరిగ్గా 30 ఏళ్లు. ఈ సినిమాలో మొదట హీరోగా విక్రమ్ను తీసుకోవాలని మణిరత్నం అనుకున్నారు. అయితే అప్పటికే మరో చిత్రం కోసం గడ్డం మీసం పెంచిన విక్రమ్ వాటిని తొలగించడానికి ఒప్పుకోలేదు. అప్పుడు రోజాలో నటించిన అరవింద స్వామిని తీసుకున్నారు. హీరోయిన్గా మనీషా కొయిరాలా నటించారు. 2 పిల్లల తల్లిగా నటిస్తే నీకు ఇక హీరోయిన్ వేషాలు రావు అని అందరూ భయపెట్టినా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ పాత్ర పోషించారు మనీషా. 1995 మార్చి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. తమ మనోభావాలను కించపరిచేలా ఈ సినిమా ఉందని ఒక వర్గం వారు ఆరోపించారు. హైదరాబాద్, హుబ్లీ, ధార్వాడ్, ఉత్తర కర్ణాటక సహా పలు చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. హైదరాబాదులో థియేటర్లపై దాడి జరిగింది. అయితే ఇవేమీ మణిరత్నం మ్యాజిక్ ముందు పనిచేయలేదు.